మళ్ళీ 2014-19 పాత టెండర్ విధానం అమలు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధికారులకు కట్టబెట్టిన వైను ఆ తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్ నుంచి అవే కమిషన్లుగా వసూలు, అక్రమ వ్యవహారాలతో ఖజానాపై 20,000 కోట్లకు పైగా పెనుభారం. అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్ జగన్ 100 కోట్ల అంతకంటే ఎక్కువ విలువైన పన్నులు టెండర్ జ్యుడిషియల్ ప్రివ్యూకు, 1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన పన్నులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు, అత్యంత పారదర్శక టెండర్లో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటాపోటీ, కాంట్రాక్ట్ విలువ కంటే తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు 59 నెలల్లో 3,60,448 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం దేశ చరిత్రలో ఇదో రికార్డు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు, పట్టిసీమ టెండర్లో 254 కోట్ల రూపాయలు 57 కోట్ల రూపాయలు లూటి, 2017-18లోనే కడిగేస్తూ కాగ్ నివేదిక. వైకుంఠపురం బ్యారేజీ పన్నులు వ్యయాన్ని 400 కోట్లు పెంచేసి 13.19% అధికారులకు నవయుగాకు దారాదత్తం. పోలవరం హెడ్ వర్క్స్లో జల విద్యుత్ కేంద్రం పనులకు నవయుగాకు 4.8% అధికారులకు 3,216 కోట్లకు అప్పగించిన బాబు మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో కాంట్రాక్ట్తో కలిసి ఖజానా దోచేందుకు సిద్ధమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇక రివర్స్ గేర్ అంటూ